నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే నీకు, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. టీసీఎస్ అనగానే మన దేశంలోనే ఒక మంచి కంపెనీ, ఒక సిస్టమాటిక్ రూల్స్ ఉన్న కంపెనీ. కానీ ఈ టీసీఎస్ లో జరుగుతున్న ఇష్యూ, సెక్షువల్ అలిగేషన్స్ గురించి కావచ్చు, హెరాస్మెంట్స్ గురించి కావచ్చు, ఎక్స్ప్లాయిటేషన్, అలాగే ఈ రిలీజియస్ కన్వర్షన్స్ గురించి ఈ ఈ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో దీన్ని ఎలా ఆలోచించాలి? అసలు పేరెంట్స్ ఇది ఇష్యూ చూడంగానే చాలా భయపడిపోతున్నారు. సో దీని గురించి మీ మాటలు. ఇది చాలా షాకింగ్ న్యూస్ అమ్మా. తప్పకుండా సరే, ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా కొంతమంది అమ్మాయిలని ట్రాప్ చేయడము, లేదా అమ్మాయిల అబ్బాయిలను ట్రాప్ చేయడము, ఇటువంటివి ఇండివిజువల్ ఎక్స్ప్లాయిటేషన్ కేసెస్ చాలా చూసాము. ప్రతి వ్యక్తికి ఏదో వల్నరబిలిటీస్ ఉంటాయి. ఏదో మనకు ఇంట్లో గొడవలు ఉంటాయి, లేదా మనకు వ్యక్తిగతంగా కెరియర్ గురించి సంబంధించి కొన్ని భయాలు ఉండొచ్చు, లేదా మనకు ఆరోగ్యపరమైన అంశాలు ఉండొచ్చు. చాలా అంశాలు ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఏదో వల్నరబిలిటీస్ అన్న ఉంటాయి. ఆరోగ్య విషయాలు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది ప్రెడేటర్స్ అన్నది మనకు చాలా కాలంగా ఇవన్నీ జరుగుతున్నాయి కార్పొరేట్ ఆఫీసెస్ లో, సెటప్స్ లో. ఎస్పెషలీ కొన్ని ఇండస్ట్రీస్, ఫర్ ఇన్స్టెన్స్ మనకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉందంటే కనుక, లేదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే మీడియా, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాక్సిమం ఆఫ్ కోర్స్ మహిళలే దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ గురవుతారు. పురుషులు కూడా అయినటువంటి ఉదంతాలు ఉన్నాయి మనకి, లేకపోలేదు అది. కాబట్టి ఇది అన్నది ఒక వ్యక్తిగత స్థాయిలో జరిగేటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఒక వేరే ఇష్యూ. కొంతమంది ప్రెడేటర్స్ ఉంటారు, కొంతమంది విక్టిమ్స్ ఉంటారు. వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడి పాపం నష్టపోయేటువంటి పరిస్థితులు చాలా చూసాం. కానీ నాసిక్ లో జరిగింది వ్యక్తిగతమైంది కాదు, గ్రూప్ చేశారు. చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్ గా వచ్చిన ప్రతి హిందూ అమ్మాయి యొక్క ప్రొఫైలింగ్ చేసి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా, వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ఉద్యోగం వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఈ ఉద్యోగం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, రోడ్డు మీద పడతారా, వీళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే బయోడేటాలో ఉన్నది ఓన్లీ ప్రొఫెషనల్ డేటా ఉంటుందమ్మా. బియాండ్ దట్ ఆ వ్యక్తిని మొత్తం స్కాన్ చేశారు. ఆ వ్యక్తి కుటుంబము, ఆ వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథము, మెంటల్ స్టేటస్, ఇవన్నీ కూడా ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి ఆ వల్నరబిలిటీస్ పట్టుకున్నారు. ప్లస్ అన్నిటికంటే దారుణం ఏంటంటే, వీళ్ళని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి హెచ్ఆర్ హెడ్ ఆవిడే ఈ ప్రెడేటర్ గా దీంట్లో చేయడం అన్నది, ఆవిడ వీళ్ళందరికీ కూడాను సపోర్ట్ ఇవ్వడం అన్నది చాలా చాలా దారుణమైన విషయం. అమ్మాయి ఈ రోజు కూడా దొరకట్లేదు, ఎక్కడో పరారీలో ఉంది అమ్మాయి. అది అక్కడ విషయం. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగం ఏదో విధంగా కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినటువంటి ఉదంతాలు మనం చూసాం. నువ్వు బూర్ఖా వేసుకోకపోతే నీకు నేను ఇంక్రిమెంట్ ఇవ్వనో, బోనస్ ఇవ్వనో, లేదా నిన్ను డిమోట్ చేస్తానో, నీకు ఏదో షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తాను, ఎటువంటి బెదిరింపులు. అలాగే మీరు బీఫ్ తినిపించడం, వాళ్ళతోటి నమాజ్ చేయించడం. అఫ్ కోర్స్ ఇంకా సెక్షువల్ హారాస్మెంట్ ఎలాగూ ఉన్నది అది. అలాగే కొత్తగా పెళ్ళైన వచ్చినటువంటి అమ్మాయిని కూడా, నువ్వు నెల తర్వాత ఇక్కడ వచ్చావు, నువ్వు నీ భర్త ఎందుకు రావట్లేదు నీ దగ్గరికి, నీ అవసరాలు నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడము. ఇలా వచ్చి పక్కన కూర్చొని చేతులు పెట్టి ఆ అమ్మాయిని హెరాస్ చేయడం, ఇటువంటివి చాలా చేశారు. ఆ అమ్మాయిలు అక్కడ చాలా వల్నరబుల్ స్టేట్ లో ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కార్పొరేట్ ప్రపంచం చాలా చూశానమ్మా. 40 ఏళ్ళు కార్పొరేట్ ప్రపంచం చూసి వచ్చిన వాడిని. నా జీవితంలో కార్పొరేట్ లైఫ్ లో ఉన్నటువంటి మహిళలు, కొత్తగా జాయిన్ అయినటువంటి 18-19 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి తీసుకుని 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మహిళల దగ్గర దాకా కూడాను ఏదో విధంగా సెక్షువల్ హారాస్మెంట్ లేని మహిళని నా జీవితంలో నేను చూడలేదు. ఏదో స్థాయిలో ఎక్కడో తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఏదో బోర్డు రూమ్ లో ఉన్నారు కదా, పెద్ద పెద్ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ కదా, వీళ్ళకేమవుతుంది అని మనం అనుకోవచ్చు. వాళ్ళు కూడా విక్టిమ్స్ ఉన్నారు. నేను అటువంటి వాళ్ళని కూడా చూశాను. రూపన్ దేవల్ బజాజ్ మనకు తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్. కేపీఎస్ గిల్ ఆవిడని వెనకాల కొట్టడం, ఇవన్నీ చూసాం మనం. ఆయన మీద సెక్షువల్ హారాస్మెంట్ కేసు పెట్టారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఆల్రెడీ గ్రాండ్ మదర్. అటువంటి ఆవిడని కూడా ఈ సెక్షువల్ హారాస్మెంట్ ఆవిడ తప్పించుకోలేకపోయింది. కాబట్టి అన్ఫార్చునేట్ ఇది మన సమాజంలో ఈ పురుష ఆధిక్య ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో అది మేల్ చౌవనిజం అంటారు. ఎస్పెషలీ మనకు కార్పొరేట్ సెటప్ లో ఈ యొక్క ప్రిడేటరీ మైండ్ సెట్ అని వస్తుంది. ఇంట్లో కొంత కట్టుబాట్లు ఉన్నా కానీ కూడా అక్కడ కూడా మనం ఏం చేస్తారో వాళ్ళకి చెప్పలేం. కానీ బట్ కార్పొరేట్ దగ్గర వచ్చేసరికి వాళ్ళకి వల్నరబుల్ విక్టిమ్స్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఏదో సరే వాళ్ళ పియర్స్ నో, లేకపోతే వాళ్ళ జూనియర్స్ నో కాదు, ఈవెన్ వాళ్ళ సీనియర్స్ కూడా వాళ్ళు స్టాప్ చేసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి.
ఇది వ్యక్తిగతమైనటువంటిది, నార్మల్ సమాజంలో ఉన్నటువంటి ఒక చెడు. కానీ వీళ్ళు చేసింది ఒక కార్పొరేట్ జిహాద్. వాట్సాప్ గ్రూపులు పెట్టి దాంట్లో మొత్తం ప్రొఫైలింగ్ చేసి ఏ సైకాలజీ తోటి వీళ్ళని పడేయచ్చు అన్ని కూడా ప్లాన్ చేసి వీళ్ళని అందరినీ కన్వర్ట్ చేయడము, వాళ్ళని లొంగ తీసుకోవడము, వాళ్ళని వాడుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా స్ట్రక్చర్డ్ గా ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనలిజం తోటి కాదు, ఒక ఆర్గనైజ్డ్ వేగా చేసిన కరెక్ట్ దానికి సపోర్ట్ అంతర్గతంగానే ఉండడం అనేది చాలా దారుణమైన విషయము. ఇంకా చాలా దారుణం ఏంటంటే 2022లో ఫస్ట్ కేసు వాళ్ళు నమోదు చేశారు. వాళ్ళు ఈ అమ్మాయిలు వచ్చేసి ఫస్ట్ హెచ్ఆర్ కి ఈమెయిల్ పెడితే 4 సంవత్సరాలు ఎలా ఆ సిస్టము ఆ కంపెనీ దాన్ని ఎలా వాళ్ళు దాన్ని అపేక్షించి వదిలేశారో మనకు తెలియట్లేదు. అందుకనే వాళ్ళు మొత్తం 6 మందిని అరెస్ట్ చేయగా ఆ అమ్మాయి అయితే సరే హెచ్ఆర్ హెడ్ పారిపోయింది. ఈవెన్ వాళ్ళ హెచ్ఆర్ హెడ్ ఓవరాల్ హెడ్ కూడా అరెస్ట్ చేశారు. మనం చూసాం అది. ప్లస్ మనకు తెలుస్తుంది ఏంటంటే కనుక ఇది బయటికి రాకుండా ఉండే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా మీడియా హౌసెస్ కి చాలా బెదిరింపులు వచ్చినాయి. మీరు దీన్ని పబ్లిష్ చేస్తే టాటా గ్రూప్ నుంచి మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వము అని బెదిరించారు. సో టాటా గ్రూప్ యొక్క రెప్యుటేషన్ ఈరోజు కళంకం అనేది మనం చూస్తున్నాం. టాటా గ్రూప్ చాలా సురక్షితమైనటువంటి గ్రూప్. జనరల్ గా అన్నిటికంటే చూస్తారు నార్మల్ గా వాళ్ళు ఇటువంటి అంశాల్లో టాలరెన్స్ అస్సలు చూపించారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నేను టాటా గ్రూప్ లో పనిచేసిన వాడిని గతంలో ఒకసారి. కాబట్టి అక్కడ మహిళలు చాలా సురక్షితంగా ఉంటారు. జనరల్ గా కార్పొరేట్ అన్ని కార్పొరేట్స్ చూస్తే కనుక టాటాస్ ఆర్ మచ్ బెటర్. అటువంటిది టీసీఎస్ లో ఇది జరిగింది అంటే కనుక ఇది చాలా పెద్ద షాకింగ్ ఘటన ఇది. మరి టీసీఎస్ లాంటి మోస్ట్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ జరుగుతుందంటే ఇంకా కొంచెం లూజ్ గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఎలా జరుగుతుందో మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇది ఒక మేజర్ వేకప్ కాల్ ఇది. కేరళ స్టోరీ సినిమా వచ్చినప్పుడు అది ప్రొపగాండా అని ఇది అలా ఏం లేదు అని చెప్పేసి మనం చూసాం. రీసెంట్ గా మోనాలిసా అన్నటువంటి అమ్మాయి ఎవరో ముస్లిం పెళ్లి చేసుకుంటే కనుక ఇది లవ్ జిహాద్ కాదు, ఇది అసలైనటువంటి కేరళ స్టోరీ అని వాళ్ళు దాన్ని ఏదో చిత్రీకరించే ప్రయత్నాలు ఇవన్నీ చూస్తున్నాం. కానీ అల్టిమేట్ గా దీన్ని ఇది ఏదేదో అర్ఫా ఖనూమ్ షెర్వానీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇదేదో వాట్సాప్ యూనివర్సిటీలో తర్వాత మన సోషల్ మీడియాలో ట్రయల్ చేస్తున్నారు కానీ ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తున్నారు. చదువుకున్నటువంటి ముస్లింస్ ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నారు. రేపు వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇటువంటివన్నీ వాళ్ళు కామెంట్ ఇస్తున్నారు. కానీ ఆ విక్టిమ్స్ అమ్మాయిల గురించి వీళ్ళకి ఎందుకు అంత సానుభూతి లేదు? ఆ అమ్మాయిలు హిందూ అమ్మాయిలు కాబట్టి ఈవెన్ మహిళ అయినటువంటి అర్ఫా ఖనూమ్ షెర్వానీ ఒక హిందూ మహిళ ఇంత అత్యాచారాలకు గురవుతున్నా కానీ ఆవిడ దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని ఇస్లామోఫోబిక్ చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అమ్మాయి? సో ఇది చాలా దారుణమైన విషయం. అలాగే టీసీఎస్ వ్యవహారం ఏంటి? 4 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 4 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ బయట ఒక అమ్మాయి వెళ్ళి అఫీషియల్ గా కంపెనీలో కాకుండా బయట ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇది బయటపడింది. ఇంతవరకు ఏమైనా ప్రభుత్వం ఏం చేస్తుంది? అలాగే అక్కడ మనకు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి, అవేం చేస్తున్నాయి? ఈ సిస్టమ్స్ అన్ని ఏమైనాయి? సో వర్క్ ప్లేస్ లో బోర్డులు ఉంటాయి. మనం ఈ కంపెనీలో వెళ్తే కనుక we will not tolerate sexual harassment or predatory behavior ఇవన్నీ రాసి ఉంటాయి. దీనికి పలానా చట్టం కింద మనం పలానా ఇది ఉంటుంది, మా కమిటీ ఇది, మా కమిటీలో కూడా కదా సార్. హెచ్ఆర్ అనే ప్రోటోకాల్ లో కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ వాళ్ళు టీమ్ తోటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే హెచ్ఆర్ఏ ఒక ఆవిడ ఇలా చేసిందంటే ఇది చాలా దారుణం అనే చెప్పుకోవాలి మనం. కరెక్ట్. కాబట్టి ఇవి వాళ్ళు ప్లస్ టీసీఎస్ ఏం చేసిన వాళ్ళు సస్పెండ్ చేసింది అంతే. సస్పెండ్ చేసింది. ఆ అమ్మాయి ఈ రోజు దాకా సస్పెండ్ కూడా అవ్వలేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. అంటే మీ హెచ్ఆర్ ప్రోటోకాల్స్ ఏంటి? మీరు బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఏం చేస్తున్నారు? ఎటువంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు? పెట్టుకున్న తర్వాత వాళ్ళ మీద మీరు కాన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేయరా? ఫీడ్బ్యాక్స్ తీసుకోరా? 360 డిగ్రీ ఫీడ్బ్యాక్స్ ఉండవా? మీకు పియర్ రివ్యూల్ ఫీడ్బ్యాక్స్ ఉండవా? ఇవన్నీ చెప్పడానికి చాలా చెప్తారు. ఇవన్నీ చాలా విపరీతంగా మనకు హెచ్ఆర్ ప్రాక్టీసెస్ అన్ని మనం ప్రతి కంపెనీలో చూస్తాం. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ ఏం జరిగింది? 4 ఏళ్ళు వీళ్ళు తప్పించుకొని ప్రెడేటరీ ఇంత అన్యాయాలు చేస్తుంటే మరి మొత్తం టీసీఎస్ స్ట్రక్చర్ ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి ప్రశ్న. ఒక రెప్యూటెడ్ టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ లో ఇది జరిగిందంటే కనుక రెప్యుటేషన్ తక్కువ ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో ధనమే పరమావధిగా, ప్రాఫిట్సే పరమావధిగా మిగతా వీటితో సంబంధం లేనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి?